ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సభలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలను వాడడం, ఆ తర్వాత వాటిని పక్కన పడేసి వెళ్ళిపోవడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఇది పద్ధతేనా? హిందూ మతాన్ని, సంప్రదాయాలను ఎందుకు ఇలా అపవిత్రం చేస్తున్నారు అంటూ కూటమి నేతలు నిరసనకు దిగారు. సభలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకొని రావడంపై కూటమి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ముందు కూడా తమ నిరసన తెలిపారు. కూటమి నేతలు వైసీపీ చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని అవమానించారని, ఇలాంటి చర్యలకు చైర్మన్గా ఎలా అంగీకరిస్తారు అంటూ నిలదీశారు. అయితే వైసీపీ చేసింది తప్పేనన్న మండలి చైర్మన్ మోషన్ రాజు వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడతానని చెప్పారు. అయితే బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలి అని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కావాలని రాజకీయాల్లోకి లాగుతున్నారని, ఆయన పవిత్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. ఇది ఖచ్చితంగా దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నా. వాళ్ళ పార్టీ ఫిలాసఫీనే ఇదా? ఇట్ ఈస్ టైమ్ ది సొసైటీ ఆస్క్స్ హిమ్. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును, వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాదు అని అంటే ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు బీజేపీ, జనసేన పార్టీల నేతలు కూడా వైసీపీ ఎమ్మెల్సీల తీరును తీవ్రంగా ఖండించారు. వెంటనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాన్ని అలా విసిరివేసి, ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే, వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం,
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ర్యాలీ చేయడంలో తప్పేముందంటున్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి దేవుడి పేరును వాడుకుంటున్నారన్నారు. గతంలో చంద్రబాబు దేవుడి చిత్రపటంతో ఉన్న ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారన్నారు బొత్స. ఎవరికి జమాపరా ఎవరు సమాధానం చెప్తారా? చెప్పండి ఇది చెప్పండి చంద్రబాబు సమాధానం. మేమైతే చేయలేదు, ఆయన చేశాడు. మేము అవసరం ఈ కార్యక్రమం చేయలేదు, వారు చేశారు. ఇందాక మా ఏది మా తిమ్మతి రెడ్డి ఈ తిమ్మతి రెడ్డి చెప్పాడు కదా, పవిత్రత దీని తాలూకా శంకుస్థాపన చేస్తుంది. ఇదిగో ప్రారంభం, ఇది ఓపెనింగ్, ఇది ప్రారంభం, ఇది ఓపెనింగ్. ఇక చూసుకోండి ఉన్నాయో లేవో చెప్పుడు బూట్. మేము మనం ఎవరైనా చేస్తామండి. అయితే ఆయన పెద్ద అయినో లేకపోతే ఆయనకి అవకాశం లేకపోవచ్చో, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండవచ్చో, నేను వ్యక్తిగతంగా పోను. లేదు కానీ ఏంటండి ఇది? కాబట్టి హౌస్ జరగాలి, నిజంగా చర్చ ఉంటే చర్చ జరగాలి, నా చర్చకి తేదీ ప్రకటించాలి. అలాగే దీనికి బడ్జెట్ మీద చర్చ జరగాలనేది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనేది ప్రజల కోరిక, ప్రజల తరఫున మేము డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇందాపూర్ డైరీ వ్యవహారం రచ్చగా మారుతూ ఉంది. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో నిరసన తెలిపారు. దీన్ని కూటమి నేతలు తప్పుబడుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు ఇది దేవదేవుడికి జరిగిన అవమానకరం అని చెప్తూ ఉన్నారు. సభలో ప్లకార్డులు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం దగ్గరికి వచ్చిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో చెప్పులేసుకొని నిరసన తెలపడం, ఇది వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు, హిందువులను అవమానించినట్టు అంటూ పయ్యావర కేశవ్ మండిపడ్డారు. ఇటు సోము వీర్రాజు కూడా వైసీపీ సభ్యులు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మండిపడుతున్నారు. అయితే గతంలో టీడీపీ నేతలు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను చెప్పులేసుకుని వెళ్ళారు అంటే ఇటు వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. మనం పోడియంను ప్లకార్డులతో చుట్టుముట్టిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హెరిటేజ్ కోసం దైవంపై నిందల అంటూ అక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు. అయితే హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి ఎటువంటి సంబంధం లేదు. కొన్ని ప్రోడక్ట్స్ను ఇందాపూర్ డైరీ నుంచి మాత్రమే కొనుగోలు చేశాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హెరిటేజ్ డైరీ నుంచి వెంకటేశ్వర స్వామికి ఎటువంటి నెయ్యిని మేము సప్లై చేయలేదు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను సప్లై చేయలేదు. ఇందాపూర్ డైరీకి మాకు ఎటువంటి యాజమాన్య సంబంధాలు లేవు అని చెబుతూ ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది అసత్యాల కోసం మాట్లాడుతున్నది. నెయ్యి కల్తీ నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామా అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. పోడియంను చుట్టుముట్టిన తర్వాత ఆ ప్లకార్డులను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని కూటమి నేతలు చెప్తున్నారు. ఇది మహా అపచారం, అలా విసిరేసి వెళ్ళిపోయారు అని కూటమి నేతలు చెప్తున్నారు. ఇది మహా అపచారం అంటూ చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లకార్డుల కోసం, ర్యాలీల కోసం, ఆందోళన కోసం ఉపయోగించుకుని అలా వదిలేసి వెళ్ళిపోవడం హిందువులను అవమానించడం అని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అగౌరవపరచడం అని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కున్న సంబంధాలు ఏంటో బయట పెట్టాలి అని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీకి మాకు ఎటువంటి యాజమాన్య సంబంధాలు లేవు, కేవలం వాళ్ళ నుంచి కొన్ని బై ప్రోడక్ట్స్ మాత్రం మేము కొనుగోలు చేసాం తప్ప ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్కి ఎటువంటి సంబంధాలు లేవు. అండ్ హెరిటేజ్ ఎటువంటి నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయలేదు, ఎటువంటి ప్రోడక్ట్స్ని ఇందాపూర్కి మేము అమ్మలేదు అని చెబుతూ ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందాపూర్కి, హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో శాసన మండలిలో రచ్చ చోటు చేసుకుంది.
కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నా. వాళ్ళ పార్టీ ఫిలాసఫీనే ఇదా? ఇట్ ఈస్ టైమ్ ది సొసైటీ ఆస్క్స్ ఇట్. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును, వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాదు అని అంటే ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాన్ని అలా విసిరివేసి, ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఎలా అయితే చెల్లా చెదరగా పడేశారో ఆ విధంగా విసిరేయటం చాలా బాధ అనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు హిందువులంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకతను మరొక్కసారి నిరూపించారు. గతంలో కూడా మనం చూసాం. 5 సంవత్సరాల్లో దేవాలయాలపైన ఏ విధంగా దాడులు జరిగాయో చూసాం. మరి మొన్నటి రోజున మరి మరొకటి కూడా మనకి ప్రత్యక్షంగా సిట్టు కూడా కన్ఫర్మ్ చేసింది, కల్తీ నెయ్యి జరిగిందని. మరి ఇవన్నీ మాట్లాడడానికి ధైర్యం లేక ప్రజలను డైవర్ట్ చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఒక పక్క ఆయన అసెంబ్లీకి రారు, మండలికి వచ్చిన వాళ్ళను మరి సభ జరగనీయకుండా మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడానికి సిద్ధం. వాళ్ళ దగ్గర ఆ జవాబు వినే ధైర్యం లేక, ఆ నిబద్ధత లేక, మా అభివృద్ధిని సహకరించలేక ఈరోజు ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను మరొకసారి తెలియజేసేది ఒకటే, మీ పద్ధతి మార్చుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈరోజు మీ నాయకుడు, మీరు ప్రజలందరికీ, హిందువులందరికీ క్షమాపణ చెప్పాలన్న విషయం కూడా తెలియజేస్తారు. ఏం ఫిర్యాదు చేశారు మేడం? బేషరతుగా క్షమాపణ కావాలి మీరు ఖచ్చితంగా కోరాం. ఇది మీరు చాలా ఉన్నతమైన స్థానంలో కూర్చున్నారు. మీరు పార్టీలకు అతీతంగా ఈరోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందే అనే విషయం కూడా అడిగాం. ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న అంశాన్ని చైర్మన్తో మాట్లాడాలని చెప్తున్నారు. పూర్తిగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారు. జగన్ ఆదేశాలతోనే వాళ్ళంతా ఈ విధంగా వ్యవహరించారంటూ కూడా మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ జరిగేదే లేదు, దీనిపైన వైసీపీ సభ్యుల స్టాండ్ చెప్పాలి. ముఖ్యంగా హిందువుల మీద, వెంకటేశ్వర స్వామి మీద జగన్ యొక్క స్టాండ్ చెప్పాలి. ఆ పార్టీ స్టాండ్ కూడా చెప్పాలని కూటమి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అప్పటి వరకు సభ జరిగేది లేదంటూ వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, అమరావతి నుండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి.
ఎవరు చంద్రబాబు సమాధానం చెప్తారా? చెప్పండి ఇది చెప్పండి చంద్రబాబు సమాధానం. మేమైతే చేయలేదు, ఆయన చేశాడు. మేము హౌస్లో ఈ కార్యక్రమం చేయలేదు, వారు చేశారు. ఇందాక మా ఏది మా తిరుమతి రెడ్డి తిరుమతి చెప్పాడు కదా, పవిత్రత దీని తాలూకా శంకుస్థాపన చేస్తుంది. ఇదిగో ప్రారంభం, ఇది ఓపెనింగ్, ఇది ప్రారంభం, ఇది ఓపెనింగ్. ఇక చూసుకోండి ఉన్నాయో లేవో చెప్పుడు బూట్. మనం ఎవరైనా చేస్తామండి. అయితే ఆయన పెద్ద అయినో లేకపోతే ఆయనకి అవకాశం లేకపోవచ్చో, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండవచ్చో, నేను వ్యక్తిగతంగా పోను. లేదు కానీ ఏంటండి ఇది? కాబట్టి హౌస్ జరగాలి, నిజంగా చర్చ ఉంటే చర్చ జరగాలి, నా చర్చకి తేదీ ప్రకటించాలి. అలాగే దీనికి బడ్జెట్ మీద చర్చ జరగాలనేది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనేది ప్రజల కోరిక. ప్రజల తరపున మేము